హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాత్యాయని మాతకి జాగరీ రైస్ అంటే పరవన్నం. చూడండి, పరవన్నం కోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా తీసుకున్నాను. ఫస్ట్గా బియ్యము కడిగేసి ఉంచుకున్నాను అనమాట. బెల్లం కూడా నేను తురిమేసాను ఇలాగా. జీడిపప్పు, కిస్మిస్, పాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఇంకా యాలక్ పౌడరు. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను వాష్ చేసి ఉన్నాయి కదా రైస్, అవి నేను పెడుతున్నాను. ఇప్పుడు పాలు కూడా తీసుకున్నాం కదా, ఈ పాలు ఇప్పుడు ఈ రైస్లో వేసుకుంటాను. పాలు వేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఎక్కడైనా చుట్టుపక్కల ఉండిపోయిందేమో అని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. ఇది మనం మూత పెట్టేసి క్లోజ్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత రిమైనింగ్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. అబ్బా, చాలా దగ్గరగా అయిపోయింది రైస్ అంతా, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలోని కట్ చేసి ఉంచుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా తేజ్పత్తా, ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇవి కూడా ఫ్రై చేయాలి నెయ్యిలో. ఇగో వేగుతున్నాయి కదా నెయ్యిలోని కిస్మిస్, జీడిపప్పు, తేజ్పత్తా. కొంచెం ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిపోయి కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇగో ఈ రైస్ ఉంది కదా, ఇందులోని ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్, తేజ్పత్తా, అదే బిర్యానీ ఆకు బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం నేను యాలక్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 4 పక్కల కలుపుకున్న తర్వాత దీనికి క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు పడుతుంది. చల్లగైన తర్వాత మనం అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేడి దాంట్లో బెల్లం వేస్తే అది ఇరిగిపోతుంది, అంటే వాటర్ లాగా కొంచెం మొక్కలాగా అయిపోతుంది, నీరు మొక్కలాగా అయిపోతుంది. సో అందుకోసమే ఈ రైస్ అంతా చల్లగైన తర్వాత నేను బెల్లం యాడ్ చేస్తాను. చూడండి, ఇది తిక్కిగా అయిపోయింది కదా, చల్లగా ఉన్నది. ఇప్పుడు నేను ఈ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇది థిక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కొంచెం పలుచగా వస్తుంది. బాగా 4 పక్కల కలిపేసుకోవాలి. చూడండి, బెల్లం వేసేసేసింది కదా, బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు చూడండి, కొంచెం పలుచగా వచ్చేసింది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూమ్లో నాకు తెలియజేయండి ఎలా ఉందో టేస్ట్. థ్యాంక్ యూ.